వెల్కమ్ బ్యాక్. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. డాక్టర్ కడియం కావ్య గారికి, గౌరవ శాసనసభ్యులు శ్రీ నాయన్ రాజేందర్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు శ్రీ కేఆర్ నాగరాజు గారికి, గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి మామిడ్యాల యశస్విని రెడ్డి గారికి, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ జంగా రాఘవరెడ్డి గారికి, తెలంగాణ హజ్ కమిటీ చైర్మన్ శ్రీ ఖుస్రూ పాషా గారికి, కుడా చైర్మన్ శ్రీ ఎనగాల వెంకట్రామరెడ్డి గారికి, సిఎండి ట్రాన్స్కో శ్రీ కృష్ణ భాస్కర్ గారికి, కర్ణాటి వరుణ్ రెడ్డి గారు సిఎండి ఎన్పిడిసిఎల్, అట్లాగే మారజోడు రాంబాబు గారు చైర్మన్ జిల్లా గ్రంథాలయ సంస్థ జనగాం గారికి, స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ గారికి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గన్పూర్ స్టేషన్ గన్పూర్ చైర్మన్ శిరీష్ రెడ్డి గారికి, చైర్మన్ చిల్పూర్ గుట్ట దేవస్థానం శ్రీ పొట్లపల్లి శ్రీధర్రావు గారికి, సర్పంచ్ పల్లగుట్ట గ్రామం యనగందల నరసింహారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి, ఇతర ప్రభుత్వ అధికారులకి, అట్లాగే వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి సర్పంచులకి, ఇతర ప్రజాప్రతినిధులకి, మీడియా మిత్రులకి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర స్నేహితులకి, అనేక గ్రామాల నుంచి ఇక్కడికి కదిలి వచ్చినటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు స్టేషన్ గన్పూర్ సంబంధించినంత వరకు ఏ రకంగా చూసుకున్నా కానీ అభివృద్ధికి పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి ఎనర్జీకి సంబంధించిన సబ్ స్టేషన్లు ఈరోజు దాదాపు 60 కోట్ల రూపాయలతో కొన్ని భూమి పూజ కార్యక్రమాలు చేసుకున్నాం, కొన్ని ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. ఇప్పుడే పెద్దలు కడియం శ్రీహరి గారు చెప్పినట్టు ఈ ప్రాంతం ఒకప్పుడు వలసలకి అడ్రస్గా ఉండేటువంటి ఈ ప్రాంతం కాలక్రమేణా ఆనాటి ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల దేవాదల లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, లేకపోతే దాని ద్వారా వస్తున్న ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి రిజర్వాయర్స్ ద్వారా పారుతున్నటువంటి నీళ్లు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి బోరు బావిల ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి అగ్రికల్చర్ పంప్ సెట్స్ కావచ్చు, ఏ రకంగా చూసుకున్నా వీటన్నిటికి కూడా విడదీయరాయినటువంటి సంబంధం పవర్ సెక్టార్కు ఉంది. ఏ పంపు ఆడాలన్నా, ఏ నీళ్లు పారాలన్నా, ఎక్కడ ఉత్పత్తి రంగం పెరగాలన్నా విద్యుత్ శక్తి తప్పనిసరి పరిస్థితి అయిపోయింది ఈ రోజుల్లో. అటువంటి విద్యుత్ శక్తిని నిరంతరం ప్రజలకు క్వాలిటీ పవర్ అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం అప్డేట్ అవుతూ ఈ రాష్ట్రానికి విద్యుత్ అందిస్తా ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఈ స్టేషన్ గన్పూర్ శాసనసభ నియోజకవర్గంలో కూడా భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ సబ్ స్టేషన్స్ని కొన్ని భూమి పూజ, కొన్ని ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. భవిష్యత్తులో కూడా ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్కి అనుగుణంగా స్థానిక శాసనసభ్యుల పెద్దలు కడియం శ్రీహరి గారు కొన్ని
అవసరాలు ఈ సభ దృష్టికి తీసుకొచ్చారు. తప్పనిసరిగా నేను వారికి చెప్తాను. ఎలక్ట్రిసిటీకి సంబంధించినంత వరకు రఘునాథ్ పాలెంలో 232 kV సబ్స్టేషన్ అప్గ్రేడ్ కావాలని అడుగుతా ఉన్నారు. తప్పనిసరిగా దానిని ఫీజిబిలిటీ స్టడీ చేసి అవసరం రీత్యా